భరోసా, చంద్రన్న అంటేనే భరోసా. లోకేష్ నాయకత్వంలో, లోకేష్ అన్న నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో యువత భవిష్యత్తుకి భరోసా ఇస్తూ పథకాలని భవిష్యత్తుని అందించడానికి ప్రణాళిక సిద్ధం చేయబోతా ఉన్నారు. ఈ మొదటి రోజులోనే జరిగినటువంటి పరిపాలన ప్రణాళికలు మీరు అందరూ కూడా చూశారు. అటు ధైర్యంగా నుండి గత ప్రభుత్వంలాగా గత ఆలోచనలన్నీ కూడా చీకటితే మర్చిపోయి ఆనందంతో ఉందాం, భవిష్యత్తు భరోసాగా నిలబడదాం. మీ అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళడానికి మన చంద్రబాబు ఉన్నాడు, లోకేష్ అని ఉన్నాడు తెలుసుకుని తెలియజేస్తాం. ఇప్పుడు లోకేష్ బాబుకి ఐటీ శాఖ మంత్రి ఇచ్చినట్టున్నారు, దీని మీద లోకేష్ అన్న యువగళం పాదయాత్ర ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా అందరు ప్రజల అభిప్రాయాన్ని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఇంతవరకు గెలిచింది లేదు, 90,000 పైచులకు మెజారిటీతో గెలిచారు. మంగళగిరి ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో మరో నూతన ఉత్సాహాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నింపినటువంటి నాయకుడు లోకేష్ గారు. యువగళం పాదయాత్ర ద్వారా మరో చరిత్రను తిరగరాసినటువంటి నాయకుడు లోకేష్ గారు. కాబట్టి ఈ ప్రభుత్వంలో క్యాబినెట్లో క్రియాశీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి, ఐటీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకురావడానికి, కొత్త పంతులు తొక్కించడానికి ఆ రకంగా పనిచేస్తారు, పనిచేసి చూపిస్తారని మేమందరం ఆశిస్తాను. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆయన మీద ఆశలు పెట్టుకున్నారు. ఆ రకంగా ఆశలకు అనుగుణంగా ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని ఆశిస్తాం. గతంలో కూడా ఆయన ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు, కానీ పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించి చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తారు. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండగా పెట్టుబడులు ఏ రాష్ట్రాల నుంచి వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఇవన్నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు తరలి వెళ్ళిపోయినాయి అందరూ చూశారు. కాబట్టి నాడు నేడుకున్నటువంటి తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కొత్త పరిశ్రమలు రావాలంటే సమర్థవంతమైనటువంటి పరిపాలన ఉండాలి, సమర్థవంతమైనటువంటి నాయకుడు ఉండాలి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర పారిశ్రామికవేత్తల పెట్టుబడులు పెట్టాలి అంటే వాళ్ళకి భరోసా ఇస్తూ, వాళ్ళకి ఆశను కల్పిస్తూ ధైర్యాన్ని ఇచ్చేటువంటి నాయకుడు కావాలి. ఆ రకంగా ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రకంగా ధైర్యాన్ని ఆశల్ని కల్పించగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని తెలియజేస్తూ కంపెనీలన్నీ ఎద్దొచ్చి వస్తాయి. జగన్ ట్యాక్స్లు ఏం కట్టక్కర్లేదు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ట్యాక్స్లు లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు తలకాయ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏకైక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నమైనటువంటి పరిపాలన చంద్రబాబు సంతకం పెట్టమంటే సంతకం పెట్టాలి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. గతంలాగా జే ట్యాక్సులు, జగన్ ట్యాక్సులు, సజ్జల రామకృష్ణారెడ్డి ట్యాక్సులు, రెడ్డి ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదని పరిశ్రమాధితులు కూడా అర్థమైపోయింది, విదేశీ కంపెనీలు కూడా అర్థమైపోయింది. ఖచ్చితంగా అందులో కంపెనీలు రాబోతా ఉన్నాయి. ఎన్నడూ లేనంతగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళబోతామని తెలియజేస్తాం. ఓకేనా?